హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చల్లగాలి యూట్యూబ్ ఛానల్. సో మీరు ఎక్కడ చూసినా ఐబొమ్మ ఐబొమ్మ అని చూసే ఉంటారు. సో ఈ ఐబొమ్మ రవి అయిన ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యిండు. సో ఆ న్యూస్ మీరు ఆల్రెడీ నిన్నటి నుంచి మొదటి నుంచి విని ఉంటారు. కానీ వీటిలో వచ్చే కీ ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఇప్పుడే రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే, ఇప్పుడు కూడా ఆ సర్వర్లో ఐబొమ్మ అనే వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఆ, మా ఇప్పుడు దాకా మాకు వచ్చిన సబ్స్క్రైబర్స్కి అందరికీ మేము క్షమాపణ చెప్పుకుంటున్నాం. ఇప్పటి నుంచి ఇండియాలో ఈ వెబ్సైట్ ఆగిపోతుందని ఒక చిన్న అపాలజైజ్ మెసేజ్ కానీ, ఇప్పటి వరకు సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక థ్యాంక్ యూ మెసేజ్ కానీ ఇవ్వగలిగారు. సో ఆల్ ఇప్పటికీ ఆ వెబ్సైట్ రన్ చేయగలుగుతున్నారు. కానీ ఇప్పుడు కాకపోయినా రేపైనా రన్ చేయగలుగుతారు. కానీ ఇప్పుడు రన్ చేయకపోయినా ఒక 1 ఇయర్ తర్వాత, ఒక 6 మంత్స్ తర్వాత రన్ చేయగలరని ఒక్క మెసేజ్ ద్వారా మనకు అర్థమైపోతుంది. అది కాకుండా మనం అదే యూజర్ లెవెల్లో ఆల్మోస్ట్ 5 మిలియన్ యూజర్ డేటా ఎట్ రిస్క్. అంటే మన ఒక నేమ్ కానీ, మన ఒక డీటెయిల్స్ కానీ, మన బ్యాంక్ డీటెయిల్స్ కానీ మనం ఏమనుకుంటాం, జస్ట్ ఫ్రీగా వస్తుంది కదా అనుకుంటున్నాం. మన ఫోన్లో ఏ డేటా ఏది ఇంటర్నేషనల్లో ఉండొచ్చు, ఫ్రాన్స్లో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, చైనాలో ఉండొచ్చు. సో ఎవరైనా మన డేటా తీసుకుని ఏవైనా చేసుకోవచ్చు. సో డేటా మనం ఏం ఇవ్వట్లేదంటే, మనం ఒకసారి ఆ డేటా డౌన్లోడ్ క్లిక్ చేసి కానీ డౌన్లోడ్ అవ్వదు. కొంతమంది టెలిగ్రామ్ ద్వారా, కొంతమంది బాట్ ద్వారా డౌన్లోడ్ చేస్తారు. సో దేని ద్వారా చేసినా మన మొబైల్ డేటా అన్నిటికీ లింక్ అయి ఉంటుంది. ఇది బ్యాంక్ అకౌంట్స్ కానీ, వాట్సాప్ కానీ. అది కొంతమంది బ్యాంక్ అకౌంట్ డేటా మనకి హ్యాక్ అవ్వచ్చు, కొంతమందికి వాట్సాప్ డేటా హ్యాక్ అవ్వచ్చు, కొంతమంది మన ఫోన్ అయినా హ్యాక్ అవ్వచ్చు. సో ఇన్ని డేటాస్ ఉంటుంది. ఆల్మోస్ట్ అంత డేటా మన రిస్క్లో పెట్టడం కన్నా, మూవీ కుదిరితే ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం 1 ఇయర్కి, లేదా థియేటర్కి వెళ్ళి చూడడం ప్రస్తుతానికి కొన్ని రోజులకి. ఎందుకంటే డేటా ప్రైవసీ ఇంత ఇంత ఉందని తెలుస్తుంది కాబట్టి. అది కాకుండా వాళ్ళ దగ్గర 21,000 పైరేటెడ్ ఫిలిమ్స్ ఉన్నాయంట. అంటే డేటా ఎంత లీక్ అవుతుంది చూడండి. ఫిలిం ఇండస్ట్రీ మూవీసే 21,000 పైరేటెడ్ ఫిలిమ్స్ లీక్ అయినాయి అంటే మనదంత మనంత ఆషామాషులం. కాబట్టి మన డేటా సెక్యూర్గా పెట్టుకోవాలంటే మనం ఏం చేయాల్సింది ఏంటంటే, సో యాపిల్ ఫోన్లో ఎంత సెక్యూర్గా ఉన్నాయి, యాపిల్ ఫోన్లో కూడా మీరు ఐబొమ్మ ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది కదా. సో వన్స్ ఆ డేటా కూడా వాళ్ళు ఫోన్ ఏమి అంత సెక్యూర్గా పెట్టదు కదా. డేటా అనేది మనం ఇచ్చే డేటా బట్టి లీక్ అవుతుంది. సో ఎవరైతే ఫోన్స్ మీరు ఐబొమ్మ వాడదాం అనుకుంటున్నారో, ఎవరైతే మూవీస్ చూద్దాం అనుకుంటున్నారో, సో ఇప్పుడు ఎలాగో ఐబొమ్మ లేదు. ఐబొమ్మ లేకపోతే ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు నేను పేర్లు చెప్పకూడదు కానీ చెప్పట్లేదు, కానీ ఆధారాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. కానీ ఐబొమ్మ అంత క్వాలిటీగా ఉండవు కాబట్టి, సో ఏ క్వాలిటీగా ఉన్నా ఇంక క్వాలిటీగా లేకపోయినా ఐబొమ్మ లేదు, ఏదీ లేదనుకొని మనం మూవీస్ వచ్చే మూవీస్ చూడడం, ఇలా మూవీస్ ఇంట్లో కూర్చోవడం. సో ఇప్పటి వరకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇలాంటి మరికొన్ని వీడియోస్తో మనం తెలుసుకుందాం. ఈ వీడియో అవగానే రేపు మార్నింగ్కి మీకు నిన్న 42 మెంబర్స్ హైదరాబాద్ వాళ్ళు యాక్సిడెంట్ అయింది, దాని గురించి డిస్కషన్. థ్యాంక్ యూ.